హలో గాయ్స్, వెల్కమ్ టు నాని అండ్ లక్కీ ఛానల్. సో మా తమ్ముడు అయితే పొద్దున లేచి క్రికెట్ ఆడుతారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. చూపిస్తా. సో మా తమ్ముడు అయితే క్రికెట్ ఆడేసిండ్రు. ఇప్పుడైతే లక్కీ ఇంట్లో వచ్చేసిండు. ఆకలిస్తుందంట, తినేసి కలుస్తాడు. వీళ్ళిద్దరు అయితే బొంగురం ఆడుతుండ్రు. సో మా మమ్మీ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసింది, చికెన్ బ్యాంబినో. ఇప్పుడు నేను తినేసి కలుస్తా. అయితే చాలాసేపు చదివినా, నాకు రేపు అయితే సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంది. సో చదివేసిన ఇంకా కొంచెం ఉంది. సో నేను ఫ్రెష్ అప్ అయి కలుస్తా. నేను ఫ్రెష్ అయిపోయినా. మా డాడీ అయితే నిన్న ఇది 2 బకెట్లు తెచ్చిండు, ఎందుకంటే కట్టెలు. సో గైస్, మా డాడీ అయితే నిన్న బకెట్లు తెచ్చిండు, ఎందుకంటే చెట్లు కట్టడానికి. సో గైస్, ఇప్పుడు ఈ 2 బకెట్కి హోల్ చేయాలి, ఎందుకంటే మట్టి దీంట్లో పోస్తే, నీళ్ళు పోస్తే హోల్ నుంచి బయటికి రావాలి అందుకోసం. సో ఇప్పుడు హోల్ చేద్దాం. ఇప్పుడైతే ఈ టూల్ తీసుకుంటా. సో ఇప్పుడైతే ఈ టూల్ నుంచి హోల్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకో బకెట్ వేస్తా. దీన్ని ఇట్లా చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడే పెద్దగా ఇరిగిపోతుంది. నేను దీన్ని వేడి చేసుకొని దీనికి సూర్యు పెడితే అది హోల్ అయిపోతుంది. సో నేను దీన్ని వేడి చేద్దాం అనుకున్నా, కానీ ఇది పాడైపోతుంది. మా డాడీ దగ్గర సాల్డరింగ్ వైర్ ఉంది. సో డాడీ అంటుంది దాంతో చేద్దామని. సో మమ్మీ ఏమో వండుతుంది, చూద్దాం. సో మా మమ్మీ అయితే లంచ్కి రాగి సంగటి చేస్తుంది. దీంతో పాటు చికెన్ కూర వండింది. దీంతో పాటు అయితే చాలా టేస్టీ ఉంటుంది ఇది చికెన్ కూర. వావ్, మీరు కూడా ఇలా తినండి, సమ్మర్లో బాగుంటుంది రాగి సంగటి. సో గైస్, మా మమ్మీ అయితే నాకు లంచ్ ఇచ్చేసింది. రాగి సంగటి ఇంకా చికెన్ కర్రీ చూపిస్తా. ఇదే రాగి సంగటి ఇంకా చికెన్ కర్రీ. సో గైస్, నేనైతే రాగి సంగటి తినేసిన. ఇప్పుడు సాల్డరింగ్ వైర్తో తొట్టిని హోల్ చేద్దాం కింద. సో వైర్ పెట్టేసిన, వేడి అవుతుంది సాల్డరింగ్ వైర్. కొంచెంసేపు అట్లా ఫుల్ వేడి అయిపోతుంది, హోల్ చేద్దాం అప్పుడు దాకా. గైస్, మా చిన్నకైతే నిన్న నుంచి ఈ రోజు దాకా డాన్స్ నేర్పిస్తుంది నాకు ఇంకా మా పెద్దక్కకి. సో నేను నేర్చుకొని షార్ట్స్లో పెడతా లాస్ట్లో. వైర్ అయితే ఫుల్ వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఈ 2 బకెట్, ఒక బకెట్కి హోల్ చేద్దాం. ఒక బకెట్ అయితే నేను ఇరగొట్లే, ఇట్లా క్రాక్స్ పెద్ద అయిపోయినాయి. ఈ కొత్త దానికి చేద్దాం హోల్స్. ఈ సాల్డరింగ్ వైర్ అయితే చాలా వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఈ బకెట్కి హోల్ చేద్దాం. ఈజీగా వెళ్ళిపోతుంది లోపట, చాలా వేడిగా ఉంది. పొగట్లు వస్తుంది చూడండి. సో నేనైతే చేసేసిన. సో గైస్, నేనైతే బకెట్లకి హోల్ చేసేసిన. ఇది ఇంకా ఇదైతే నేను మళ్ళీ హోల్స్ చేసిన సాల్డరింగ్ వైర్తో. ఇవి 4. ఇది బొక్క పడిపోయింది పెద్దగా. ఇప్పుడు ఆ 2 తొట్టిలో మట్టి వేసి చెట్టు పెడదాం, మొక్క పెడదాం. సో గైస్, మా అక్క బర్త్డే ఉంది. మేమైతే సికింద్రాబాద్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేనైతే రెడీగా ఉన్నా.
మా అక్క కూడా ఆ 2 పెద్ద. సో గైస్ మీకు ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ లోనే టొమాటో మొక్క 3 పెడతా ఒక్క తొట్టిలా, ఇంకా ఇంకొకటి కాకరకాయ పెడుతున్నాము. ఎందుకంటే చాలా చెట్లు ఉన్నాయి ఇవి కాకరకాయది. దీంట్లోనే అంటే కొంచెమే ఉంది గ్యాప్, రూట్స్ అంత పెరుగు ఇంకా చచ్చిపోతాయి. సో అందుకే నేను సో మా అక్క అయితే ఊరిక డిస్టర్బ్ చేస్తుంది, వ్లాగ్ చేస్తుంటే మధ్యలో వచ్చి ఈ ఆడుతుంది. సరే మళ్ళీ వ్లాగ్లో అందుకోసమే నేను ఇవి పెట్టేస్తున్నా కాకరకాయ ఇంకొక తొట్టిలా. సో నేనైతే రెడీ అయిపోయినా. డాడీ అయితే కార్ తెచ్చేసింది. సో నేనైతే ఈరోజు ముందలు కూర్చున్నా డాడీ పక్కన. సో నేనైతే ఇక్కడ కూర్చున్నా ముందల. సో గైస్ మేము సికింద్రాబాద్కి పోదాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. అందుకోసమే ఇప్పుడు అందుకోసమే ఇక్కడ దగ్గర ఏదైనా షాప్ ఉంటే వెళ్దామని. సో మా డాడీ అంటుండు, సో మా మమ్మీ డాడీ అంటుండ్రు అనిల్ ట్రేడింగ్కి వెళ్దామని షాపింగ్ మాల్. గైస్ మా డాడీ అయితే అలీం కొన్నాడు, ఎందుకంటే మాకు ఆకలేస్తుండే. చూపిస్తా. సో ఇదే అలీం 2 కొన్నాడు, ఇదొకటి ఇదొకటి. సో ఇదే అలీము. ఎగ్ కూడా ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు నిమ్మకాయ కొంచెం. నేనైతే హలీం తింటున్నా. హలీం అయితే చాలా టేస్ట్ ఉంది. అన్నీ అక్కడ పార్క్ చేసేసినాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. చాలా పైన ఎంత లోతుంది చూడండి, చాలా పైన ఎక్కుద్ది. ఇదే షాపింగ్ మాల్ అనిల్ ట్రేడర్స్. సో లోపల వెళ్తున్నాం. సో ఇదే అనిల్ ట్రేడర్స్. చాలా పెద్ద ఉంది అనిల్ ట్రేడర్స్, చాలా పెద్ద ఉంది. సో ఇదైతే అనిల్ ట్రేడర్స్ లోపల. అక్కడ నుంచి ఎంట్రీ పెద్ద ఉంది ఫుల్. అనిల్ ట్రేడింగ్లో వెళ్తున్నాం కానీ మా అక్కకి ఏం నచ్చలేదు. సో ఇప్పుడు వేరే షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే పార్కింగ్ కోసం పార్క్ చేసిన కార్ని తీసుకోవడానికి కింద అంత పైన నుంచి ఇప్పుడు దిగిన అలసిపోతున్నా. సో ఇప్పుడు డాడీ కార్ తీసుకోవడానికి వెళ్ళిండు. ఇదే పార్కింగ్. సో నేను కూడా ఎక్కేస్తా. సో ఇప్పుడైతే పైన వెళ్తున్నాము. ఇప్పుడైతే ఫైనల్కి డిసైడ్ అయిపోయినాము ఏ మాల్కి వెళ్ళాలంటే. మేమైతే ఇప్పుడు స్టైల్ యూనియన్కి వెళ్తున్నాము. సో గైస్ ఇదే స్టైల్ యూనియన్. ఇప్పుడు లోపలికి కలిసినాక కలుస్తా, లోపల వెళ్ళినాక కలుస్తా. గైస్ ఇప్పుడైతే స్టైల్ యూనియన్కి వచ్చేసినాము. సో గైస్ ఇదే స్టైల్ యూనియన్. మీరు ఎప్పుడైనా వెళ్ళిరా, వెళ్తే కామెంట్లో పెట్టండి. ఇదే ఎంట్రీ. సో ఇదే స్టైల్ యూనియన్. ఇక్కడ అంతా లేవని ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇదే ఫస్ట్ ఫ్లోర్. యూనియన్లో కూడా మా అక్కకి కావాల్సింది దొరకాలి. సో ఇప్పుడైతే మాకైతే విశాల్ మార్టే బెస్ట్ అని అక్కడే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. రెగ్యులర్గా వెళ్ళే విశాల్ మార్ట్లోనే ఇప్పుడు వెళ్తున్నాము. వచ్చేసింది, అక్కడనే ఉంది. దిగినాక చూపిస్తా. విశాల్ మార్ట్ రెగ్యులర్గా వెళ్ళే మేము. సో దిగినాక కలుస్తా. సో నేనైతే దిగేసిన. సో ఇప్పుడైతే లోపల వచ్చేసిన. సో మేము ఇప్పుడు విశాల్ మార్ట్లో అర్షిని కోసము బట్టలు చూస్తుంటే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇక
ఏం తీసుకున్నావు నువ్వు? ఫుట్బాల్ తీసుకుంది చూపి. బ్లూ కలర్ వైట్ నాలాగా. సో వాళ్ళతో పాటు మా అక్క కూడా వచ్చింది. ఈమైతే షాక్ అవుతుంది మమ్మల్ని చూసి. మా చిన్నక్క చూసి ఓ వీళ్ళు కూడా ఇక్కడ అది చెప్తుంది. లక్కీ అయితే హర్షిని అక్క అని అరుస్తుంది. ఇంకా నాను అన్న నాని అన్న. సో నేనైతే మా తమ్ముడిని కార్లో తీసుకుంటా అన్న, ఎందుకంటే కార్లో నాకు బోర్ అవుతుండే, అందుకే ఈయన తీసుకుంటా కార్లో. కొంతసేపట్లో వెళ్తున్నాను గైస్. మా తమ్ముడు వస్తా అన్నాడు, కానీ వాళ్ళ మమ్మీ డాడీ వద్దా అన్నారు. సో ఎప్పుడు ఒంటికి వెళ్ళాల్సింది. అప్పటి నుంచి ఉరుకుతానంటే నడుస్తానే ఉన్నా మొత్తం. ఎందుకంటే మా అక్కకి ఒక డ్రెస్ కూడా దొరకట్లేదు. దొరుకుతుంది కానీ తీసుకోవట్లేదు. చాలాసేపు అయింది వచ్చి ఇక్కడ. నాకైతే ఫుల్ బోర్ అవుతుంది. నాకైతే ఈ సెక్షన్ అయితే చాలా ఇష్టం. నేను కొనుక్కున్నా కూడా. చాక్లెట్ వేఫర్ ఇంకా స్ట్రాబెర్రీ వేఫర్ మా అక్క తీసుకుంది. లిటరలీ 2 hours. అంతసేపటి నుంచి ఒక షర్ట్ తీసుకుంది. సో నేనైతే ఏం తీసుకోలేదు ఈసారి. తీసుకున్నాము మా అక్క కోసము. మా అక్కది బర్త్డే ఉంది, ఆమె అయితే షర్ట్ తీసుకుంది. ఇప్పుడైతే బయటికి వచ్చేస్తాం విశాల్ మార్ట్. సో ఇప్పుడు కార్లో కూర్చున్నాక కలుస్తా. సో గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాము. మీకు ఇవాళ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్.